నమస్తే అండి, నేను రజాక్. ఇటీవల నేను ఒక వీడియో చేశాను, మోడీ దెబ్బకి ట్రంప్ భయపడుతున్నాడు అని చెప్పేసి. ఇంకా దాంతో నన్ను కొంతమంది గట్టిగా వేసుకున్నారు, నువ్వు అసలు ముస్లింవేనా? వక్ఫ్ బోర్డ్ బిల్లుకి అగెనెస్ట్ గా బిల్ తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వమే కదా, నువ్వు టైం దొరికింది కదా గట్టిగా మోడీని వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే జరిగింది. ఇంకొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వాగడం అయితే జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నాకు వ్యక్తిగతం కంటే కూడా దేశ ప్రయోజనం ముఖ్యం. ఎవరి చేతిలో దేశం ఉంటే దేశం ఎదుగుదల అత్యున్నత స్థాయికి వెళ్తుంది అనేది నాకు బాగా తెలుసు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అక్కడే అంతవరకే మాట్లాడతాం. ఇప్పుడు నిజంగా ట్రంప్ కి మోడీ భయపడుతున్నాడు కాదు, మోడీని చూసి ట్రంప్ భయపడుతున్నాడు. రోజుకొకసారి భారతదేశ నామస్మరణ జపం చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు ఇదే విధంగా ఒక ట్రంప్ అంటే అగ్రదేశం, దేశాలకు పెద్దన్న అనేటటువంటి ఒక దేశం కనుక ఇలాంటి కామెంట్స్ ఇండియా మీద చేస్తే ఇండియా ఏం చేసేది తెలుసా? వెంటనే మన రాయబారులందరినీ కూడా అక్కడ పంపించి ఈ మాత్రం చేతులు పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ట్రంప్ 100 సార్లు వాగినా సరే ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు. గజరాజు వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతా ఉంటాయి, అర్థమైందా? ఆ కుక్క ఎవరో ఏంటో మీ అందరికి కూడా తెలుసు. పాకిస్తాన్ కి ఇండియాకి జరుగుతున్నటువంటి మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పుకున్నాడు. భారత్ చీ కొట్టింది, నువ్వు కాదు ఆపింది. వాళ్ళు ఫోన్ చేసినారు, వాళ్ళ యొక్క న్యూక్లియర్ బేస్ మీద వెపన్ పడింది బ్రహ్మోస్, దాంతో సర్వనాశనం అయింది దేశం అని చెప్పేసి ఫీల్ అయినారు. కాబట్టి వెంటనే ఫోన్ చేసి మాట్లాడినారు ఆపమని, అక్కడ రేడియేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి, దాంతో ఆపినారు. అంతే తప్ప ఇక్కడ ఎవరికి భయపడి కాదు. ట్రంప్ ఆపినాడా? వాళ్ళకి సంబంధించినటువంటి దాదాపు 10 ఎయిర్ బేస్ లేపు అవతలేసినారు మనోళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి చైనాకి సంబంధించిన డిఫెన్స్ ని కూడా మొత్తాన్ని లేపు అవతలేసినారు, ఎయిర్ డిఫెన్స్ ని. మనమా భయపడేది? మన బ్రహ్మోస్, మన క్షిపణులు, మన ఎయిర్ ఫోర్స్ భయపడేది? వాళ్ళకి లేదు. కేవలం ఏంటంటే ట్రంప్ కి భయం పట్టుకుంది. భారత్, రష్యా, చైనా ఈ 3 దేశాలు కలిస్తే గనక వాళ్ళ దేశం అధపాతాళానికి పడిపోద్దని చెప్పేసి ట్రంప్ భావిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నోబెల్ ప్రైజ్ కి సంబంధించి భారత్ ఏమాత్రం కూడా ట్రంప్కి ఇవ్వడానికి అయితే సుముఖంగా కనిపించలేదు. అంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే కనుక అన్ని దేశాలు ఓటింగ్ వేయాలా, ఆ ఓటింగ్ వేయడానికి ఇష్టం లేదనమాట. ఎందుకంటే అతను చెప్పుకుంటున్నాడు, నేను ప్రపంచ శాంతి దూతని, నేను మాత్రమే ప్రపంచాల మధ్య జరిగేటటువంటి యుద్ధాలను ఆపుతున్నాను, నేను దైవాంశ సంభూతుణ్ణి. మరి అలాంటి దైవాంశ సంభూతుడైన నన్ను భారత్ ఏంటి అసలు పట్టించుకోదు. లెక్క ప్రకారం ఇప్పటికల్లా మన దగ్గరికి మన కాళ్ళబేరానికి వచ్చేయాలి కదా. మనం 25% టారిఫ్లు అంటేనే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి రాలేదు. 50% టారిఫ్లు అన్నా కానీ అసలు మన వైపు కూడా చూడలేదు. నువ్వు ఎంతైనా వేసుకో, మాకు ఇంట్రుకుతో సమానం అన్నట్టు చూస్తున్నారు. ఓ పక్క చైనాతో మాట్లాడుతున్నాడు, ఇంకో పక్క రష్యాతో మాట్లాడుతున్నాడు మోడీ. ఈ మంత్ ఆగస్టు ఎండింగ్ కల్లా చైనాలో టూరు ఎప్పుడు జరిగింది? అది 25%, మళ్ళీ నెక్స్ట్ టైం పెంచిన తర్వాత ఇప్పుడు 50% అనమాట. ఒక వస్తువు, ఒక 100 రూపాయల వస్తువు మనం ఎక్స్పోర్ట్ చేస్తే గనక దానికి 50% ఇంకా ట్యాక్స్ కట్టాలి. అంటే అక్షరాల ఆ వస్తువు ఇంకా అమ్మకుండానే 50 రూపాయల ట్యాక్స్ అనమాట. భారత్ ఒకటే చెప్తుంది, మా వెంట్రుకతో సమానం మీరు ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు. మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం, మీ దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు. మా దేశ రైతులు మాకు ముఖ్యం, మా దేశ ప్రజానీకం మాకు ముఖ్యం, మా దేశ పారిశ్రామికవేత్తలు మాకు ముఖ్యం. అంతేగాని అమెరికా ప్రయోజనాల కోసం మా దేశం అక్కడ వర్క్ చేయదు అని చెప్పేసి ఈ రోజున మోడీ సర్కార్ చెప్తోంది. మన ఫారెన్ పాలసీ ఆ రేంజ్ లో ఉంది, అందుకు నేను అటాక్ చేయను. మీరు చూడండి, పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతున్న టైంలో కూడా నేను మోడీకి సపోర్ట్ గా వీడియోలు చేసిన. ఎందుకంటే మీరు అనొచ్చు ముస్లింస్ అయి ఉండి మోడీకి ఎలా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది? 2014లో ఫామ్ అయింది. ఇది 2025, ఇంచుమించు 10 ఏళ్ళు దాటిపోయింది. 10 ఏళ్లలో దేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభాని చంపేసినారా వీళ్ళు? లేదా ముస్లిం అనే ఒక మనిషిని కూడా లేకుండా చేసినారా? లేదు కదా. కేవలం ఎలక్షన్స్ టైంలో స్టంట్లు చేస్తూ ఉంటది. దాన్ని అర్థం చేసుకుని వదిలేయాలన్నమాట. అంటే ఇంకా ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి ఒక ఎజెండా ఉంది కాబట్టి ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు అలా వెళ్తారు అంతే తప్ప మిగిలిన టైంలో వాళ్ళు కూల్ గా కామ్ గా అందరితో ఉంటారు. మీకు విషయం చెప్పనా, ముస్లింస్ కి సంబంధించినటువంటి యువ మోర్చా వాళ్ళ దాంట్లో ఉంటది బీజేపీలో, అది సంగతి. సో నేను చెప్పేది వచ్చేది ఏంటంటే, మోడీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తాం, మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాం. అంతేగాని మంచి చేసినప్పుడు కూడా తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ రోజున ప్రపంచ దేశాల దగ్గర భారత్ అనే దేశం తల వంచకుండా ఉండడానికి కారణం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మీకు తెలుసో లేదో మన దేశాన్ని పాశ్చాత్య వెస్ట్రన్ కంట్రీస్ ఏ స్థాయిలో అవమానానికి గురి చేస్తుందో మీ అందరికి తెలియదు. మీరు వినే ఉంటారు, అక్కడక్కడ షార్ట్ లో కూడా చూసే ఉంటారు. మన రాకెట్స్ ని ఫస్ట్ సైకిల్ మీద తీసుకెళ్లేవాళ్ళు అనమాట, ఆ విడిభాగాల్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్లేవాళ్ళు అనమాట, ఆ విడిభాగాల్ని. అలా తీసుకెళ్తే వాళ్ళు మన దేశాన్ని ఎంతలో అవమానించేవాళ్ళు అంటే, మనల్ని మనుషులుగా కాదు, చివరికి చిన్న స్థాయి జంతువులుగా కూడా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు కాదు. కార్టూన్లు వేసుకుని నవ్వుకునేవాళ్ళు అనమాట. కానీ మీరు మనం చూసినారు కదా,
మన దేశానికి సంబంధించినటువంటి ఏదైతే రాకెట్స్ ఉన్నాయో ఆ రాకెట్స్ ద్వారా కొన్ని 2200 కేజీలకు పైగా ఉన్నటువంటి ఒక ఎర్త్ అబ్జర్వేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని శాటిలైట్ ని మనం పంపించినారు. దాంట్లో మెజారిటీ అది 12,000 కోట్లతో తయారైనటువంటి ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. అది 3-4 సంవత్సరాల పాటు పనిచేస్తుంది అనమాట. ఎర్త్కి సంబంధించి అన్ని చూస్తుంది. అది ఎవరు పంపించినారో తెలుసా? తయారు చేసింది అమెరికా అయి ఉండొచ్చు, కానీ వెళ్ళింది భారతదేశం నుంచి. ఇక్కడ అవమానం మనల్ని పరిచినారు. నువ్వు ఏ టారిఫ్ అయినా వేసుకో, నేను నీకు లొంగను, నేను వంగను. నా శత్రువుతో నేను కలుస్తా. నాకు శత్రు మిత్రుడు అంటారు కదా, ఆ పాకిస్తాన్ కి చైనాకి మనం శత్రువులు, మనకి చైనా పాకిస్తాన్ శత్రువులే. కానీ ఈ రోజున ట్రంప్ చేస్తున్నటువంటి పనికి గాను మనకి సపోర్ట్ గా వచ్చింది చైనా. భారత్ కి సపోర్ట్ ఉండదు చైనా నుంచి, ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా సపోర్ట్ వచ్చింది. ట్రంప్ గారు చేసినటువంటి పనికి మాలిన పనికి, అంటే నోట్లో చిన్నపిల్లవాడి నోట్లో కనుక చాక్లెట్ తీసేస్తే కనుక ఎలా ఏడుస్తాడో ఆ మాదిరి ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఇంకొక వింత ఏంటంటే మన దేశానికి పుతిన్, రష్యా అధినేత పుతిన్ మన దేశంలో ఈ సంవత్సరంలో ఆయన ఒక టూర్ అయిపోతున్నాడు అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకొక విషయం చెప్పనా, ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా పెంచేసుకుంటూ పోయినాడు కదా. రష్యా ఏం చేసింది తెలుసా? మనం దిగుమతి చేసుకునేటటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ ని ఇంకా 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 చాలా తక్కువ రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అది పరిస్థితి. భారత్ ఎలా డీల్ చేయాలో తెలుసు. మన దేశంలో 90%, 90% మనం తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మన ప్రజలే వాడతారు అనమాట. ఎక్కువగా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళేది బట్టలు, తర్వాత మెడిసిన్, తర్వాత బంగారపు ఆభరణాలు, తర్వాత ఏదైతే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వీసెస్ మీద ట్యాక్స్ చచ్చేది లేదు, అవ్వదు అనమాట. అది సర్వీసెస్, ప్రొడక్ట్ కాదు. అలాగే నిజం చెప్తున్నాం, బట్టల ఇండస్ట్రీ మీద కొంతమేర నష్టం అయితే జరిగింది. అదే విధంగా ఏదైతే బంగారం ఏదైతుందో వాటి మీద కొంతమేర పడుతుంది, కానీ ఇబ్బంది ఏం లేదు. మంది ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మనం స్వశక్తితో ఎదుగుతున్నాం. ఈ చివరాఖరికి ఇంకొక మాట చెప్పిన మీకు, మనం అమెరికాతో ఒక డీల్ చేసుకోవాల్సి ఉంది, వెపన్స్ డీల్ అనమాట. కొన్ని మిసైల్స్ ని, అదేవిధంగా కొన్ని డ్రోన్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్యాంక్స్ ని కూల్చేటటువంటి వెపన్స్ ని కావచ్చు, వాటిని మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ డీల్ ని రద్దు చేసుకున్నాం. ఒకటే మాట అంటున్నాం, నువ్వు మా ఇంటర్వ్యూతో సమానం, నువ్వు మాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు నన్ను అమెరికా పిలిచి అత్యద్భుతంగా నాకు ఒక రెస్పెక్ట్ ఇస్తే కనుక, అంటే మోడీ గారిని పిలిచి ఇచ్చినారు కదా, ఇస్తే నేను అదే స్థాయిలో మా ఇండియాకు కూడా నేను పిలిచి నీకు అదే స్థాయిలో ఇస్తా. కాదు నువ్వు మీ ఇండియా నా మిత్రుడు కాదు, నేను అడ్డగోలుగా కారుకుతలకు వస్తే ఇండియా మీద అంటే మేము ఎంట్రుకుతో తీసేస్తామని చెప్పేసి ఈరోజు ఇండియా చెప్తోంది. ఇంకో మాట కూడా చెప్తోంది, ఇండియన్స్ లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి సగం కంపెనీలు నడవు. అది పరిస్థితి. కాబట్టి చిన్న పిల్లవాడి నోట్లో చెప్పినా కదా, చాక్లెట్ పీకేస్తే ఎలా ఎడుతాడో అలా ఒకటి. తర్వాత నోబెల్ ప్రైజ్ కి భారత్ ఏమాత్రం కూడా సుముఖంగా లేదు ట్రంప్ కి ఇవ్వడానికి. అసలు లెక్క చేయట్లేదండి. ట్రంప్ అనే వాడిని ఒక కమిడియన్ గా, ఒక జోకర్ గా లెక్క తీసేసింది అనమాట ఇండియా. దాంతో మనోడి ఏడుపు అంతా ఇంత కాదనమాట. అది సంగతి. చివరాఖరికి చైనాతో సత్సంబంధాలు స్టార్ట్ అవబోతున్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చైనా ఎప్పటికైనా డేంజరే. దాంతో అమెరికా ఎంత డేంజర్, చైనా అంత డేంజర్. కానీ రష్యా మాత్రం, ఇజ్రాయెల్ మాత్రమే మనకి బిగ్గెస్ట్ సపోర్టర్స్ అనమాట. అమెరికాతో మనకి ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతున్నప్పటికి కూడా ఇజ్రాయెల్ అనే దేశం ఇప్పుడు మనకి సపోర్ట్ గా ఉంది. కొంచెం కూల్ గా కామ్ గా మాట్లాడుకోండి అని చెప్పేసి. రష్యా అయితే డైరెక్ట్ వచ్చేసింది. డైరెక్ట్ మన అజిత్ దోవల్ గారు వెళ్ళిపోయారు అక్కడికి. రేపు మాపు జయశంకర్ గారు వెళ్తున్నారు. ఆ తర్వాత పుతిన్ గారు డైరెక్ట్ గా మన ఇండియాకి వస్తున్నాడు. అదేవిధంగా మన మోడీ గారు ఈ మంత్ ఎండ్ లో, ఆగస్టు మంత్ లోనే వెళ్తున్నాడు, చైనాకి వెళ్తున్నాడు. చైనాకి వెళ్తే అమెరికాకు సుర్రను మండుతూ ఉంటది అనమాట. అది సంగతి. మొత్తానికైతే చెప్తున్నా కదా, ఇండియా, చైనా, రష్యా ఈ 3 దేశాలు కలిసి ఒక కరెన్సీని తీసుకొస్తే మాత్రం, ఏది డాలర్ కి ఆల్టర్నేట్ గా ఒక కరెన్సీని, లేదంటే ప్యారల్ గా ఒక కరెన్సీని తీసుకొస్తే మాత్రం అమెరికా అనేది సర్వనాశనం అయిపోద్ది. అందుకే ట్రంప్ ఈ రోజు భయపడేది. అయినా కానీ భారత్ తగ్గేది ఎలా అంటుంది, వెనక్కి తగ్గను అంటుంది. కాబట్టి నేను మోడీకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ రోజు లొంగలేదు కాబట్టి నేను మోడీకి సపోర్ట్ చేస్తాను. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ మతాలు, కులాలు, వర్గాలు కాదు. కులాలు, మతాలు లెక్క కొట్టుకొని సావాలంటే ఎలక్షన్స్ టైంలో ఆటోమేటిక్ గా కొట్టుకొని చేస్తారు కదా. బట్ మిగిలిన టైంలో అలా ఉండకూడదు. పరిస్థితులు బట్టి మంచి జరుగుతుందో తప్పు జరుగుతుందని విచక్షణతో ఆలోచించాలి తప్ప దొరికినాడు కదా అని చెప్పి ప్రతిదాన్ని చేసుకోకూడదు. అది నా ఒపీనియన్ అన్నమాట. కాబట్టి ఎవడు ఎన్ని వేసుకున్నా, ఎన్ని కామెంట్లు చేసినా నేను చెప్పేది ఒకటే, మంచి జరిగితే మంచి చెప్తా, అక్కడ ఏదైనా తప్పు జరిగితే తప్పు అని చెప్తా. తప్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా నన్ను వేసుకుంటారు, మంచి జరిగినప్పుడు కూడా వేసుకుంటే నేనేం చేయలేను.